ఇక తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూ తెరపైకొచ్చింది. ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ స్పీకర్ వాటిని పరిగణలోకి తీసుకోకుండా క్లీన్ చిట్ ఇచ్చి పిటిషన్లను కొట్టివేశారని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తం 9 పిటిషన్లు దాఖలు కాగా ఇవాళ తెలంగాణ హైకోర్టు 7 పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. ఇవాళ విచారణకు రానున్న వారిలో ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, దానం నాగేందర్తో పాటు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. త్వరలో కడియం శ్రీహరి, సంజయ్ కుమార్లపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరగనుంది.